ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్‌ని అయితే ప్రవేశపెట్టబోతున్నారు. ఈ బడ్జెట్ పైనైతే దేశవ్యాప్తంగా కూడా ప్రజలంతా కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అన్ని వర్గాల వారు కూడా ఇటు చిన్న పరిశ్రమల నుంచి, రైతుల నుంచి, మహిళల వరకు అందరూ సామాన్య మధ్యతరగతి ప్రజలందరూ కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఎందుకంటే తమకు ఏ విధమైనటువంటి బెనిఫిట్ ఈ బడ్జెట్‌లో ఉంటుందనే దాని మీద అందరూ కూడా ఆసక్తిగా చూస్తూ ఉన్నారు. ఈ ఆదివారం అంటే మొదటిసారి చరిత్రలోనే మొదటిసారిగా కూడా ఆదివారం బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు కాబట్టి స్టాక్ మార్కెట్లు కూడా పుంజుకునే అవకాశం ఉంటుందా? అసలు ఏ విధంగా ఉంటుంది? అన్ని వర్గాల ప్రజలు కూడా చాలా ఆసక్తిగా చూపుతున్నారు. అయితే మొత్తంగా చూసుకున్నట్లయితే బంగారం ధరలు మీద దిగుమతి సుంకాలు ఏ విధంగా విధిస్తారు? దీంతో పాటు స్మగ్లింగ్ కట్టడికి నిర్మలా సీతారామన్ ఎలాంటి ప్రణాళిక రచించి ఉంటుంది? దీనిపైన ప్రధానంగా అయితే చర్చ అయితే సాగుతూ ఉంది. దిగుమతి సుంకాలను మీద తీసుకున్నటువంటి కీలకమైనటువంటి నిర్ణయాలు వినియోగదారులకు ఎంతో కొంత ఊరటను కలిగించే విధంగా ఉంటాయని కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే దేశవ్యాప్తంగా కూడా బంగారం ధరలు చూసుకుంటే ఆకాశాన్ని అంటుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. 1,70,000 చేరువకి 24 క్యారెట్ల బంగారం ఉంది అంటే బంగారం ధరలు ఏ విధంగా పెరిగాయో మనం చూసుకోవచ్చు. బంగారానికి మించి వెండి కూడా దూసుకుపోతుంది. అయితే ఎక్కువగా కూడా ఆర్నమెంట్స్ రెండిట్లో కూడా బంగారాన్ని పెట్టుబడుల్లో కూడా ఎక్కువగా బంగారాన్ని ఉపయోగిస్తూ ఉంటారు కాబట్టి బంగారం ధరలు మీద దిగుమతి సుంకం ఏ విధంగా ఉండబోతుంది అనే దాని మీదే ప్రధానంగా అంత ఆసక్తిగా చూస్తూ ఉన్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తా ఉంది. అయితే గత సంవత్సరం 2025లో మనం చూసుకున్నట్లయితే ఒక్క 2025 సంవత్సరంలోనే 67% మేర బంగారం ధరలు పెరిగాయి. సో ఈ నేపథ్యంలో జనవరి నెలలో కూడా విపరీతంగా పెరిగింది. 2026 జనవరిలో కూడా చూసుకుంటే విపరీతంగా బంగారం ధరలు అనేది పెరిగాయి కాబట్టి ఈ బంగారం ధరల మీద దిగుమతి సుంకాలు ఏ విధంగా విధిస్తారు, ఆ స్మగ్లింగ్ కట్టడికి నిర్మలమ్మ ఎలాంటి ప్లాన్ రచించి ఉంటుందనే దాని మీద అయితే ఆసక్తిగా ప్రజలంతా కూడా చూస్తున్న పరిస్థితి ఇక్కడ చూస్తూ ఉన్నాము. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ రాంబాబుతో లక్ష్మి, వన్ ఇండియా న్యూస్ తెలుగు, విజయవాడ.